ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్, కొత్త తేదీలు ఖరారు, ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలోనే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ముగిసడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయిందనమాట. పట్టణ ప్రజలకు మూడ్ ఎవరిపై స్పష్టం కానుంది అనే దానిపైన పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇక మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ దిశగా ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపైన సర్వేలు పూర్తయ్యాయన్నమాట. ఏ పార్టీ వైపు ప్రజలు ఆసక్తి చూస్తున్నారా అంచనాలు కూడా వెలువడవుతున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతుంది. నెల 11 లేదంటే 20వ తేదీలోగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అందుకు తగ్గట్టు కూడా ప్రభుత్వ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు స్టార్ట్ చేశారనమాట. గడువు మూసిన 117 మున్సిపాలిటీ పాలక వర్గాల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం జనవరి 1 ముసాదాయిని కూడా ఓటర్ల జాబితాలో ప్రకటించింది అనమాట. ఈ నెల 10వ తేదీ అనగా తుది జాబితా వెలువరిస్తుంది. దీంతో ఈ యొక్క నెల 11 ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ సంక్రాంతి పండుగ లేదా సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారని చెప్పి సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జనవరితో పాలన గడువు ముగిసింది. ఇప్పటికే అవి ప్రత్యేక అధికారాల పాలన కూడా నడుస్తున్నాయి అన్నమాట. ఇందుకు సంబంధించి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, మహబూబ్నగర్, నల్గొండలో 2 మున్సిపల్ పాలక వర్గాలు ఏప్రిల్ గడువు ముగియడంతో మినహాయింపు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక జిహెచ్ఎంసీ ఫిబ్రవరి, మిగిలిన వాటికి మే నెల వరకు గడువు అయితే ఉంది. ఇక ఓఆర్ఆర్ పరిధిలో 27 మున్సిపాలిటీలు అయితే కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీ, 6 కార్పొరేషన్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆయా కమిషనర్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. దీన్ని బట్టి అటు ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తుందని సర్వే చేయిస్తున్నారు. సర్వే నివేదికలు తమకు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఎన్నికలు ప్రధాన పార్టీలో ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఖాయంగా కనిపిస్తుంది అనమాట. హాట్ టాపిక్గా మారింది అంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారడం, బీఆర్ఎస్ సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇక ఇప్పటి నుంచే లెక్క, తర్వాత లెక్క, నీటి విషయంలో, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, శీతాకాల బడ్జెట్లో ఒకరికొకరు ఏదైతే తారాస్థాయికి వెళ్ళిందంటూ నీటి ఏదైతే విషయాల్లో కూడా. సో మొత్తానికి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు?